ఈరోజు నేను ప్లెయిన్ అంటే సాదా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ట్రెండింగ్లో ఉందన్నమాట ఆ బ్లౌజ్ కటింగ్. అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజు సాదా బ్లౌజ్ ఏది, క్రాస్ బ్లౌజ్ ఏది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇది ఇగో ఇలా ఇలా గుంజామనుకోండి, చూసారా, ఇలా క్రాస్ వచ్చింది అనుకోండి, ఇది సాదా బ్లౌజ్ ప్లెయిన్, అది క్రాస్ కటింగ్ అనమాట. ఇలా ఉండి ఇట్లా స్టిఫ్గా ఉండి ఇలా ఉందనుకోండి, ఇది సాదా బ్లౌజ్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు సాదా బ్లౌజ్ ఏదో, మెయిన్ బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్ ఏదో అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనము పేపర్ మీద సాదా బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇలా జంటగా ఉన్న పేపర్ని తీసుకొని ఇలా 2 మడతలు వేసుకోండి. ఈ ఓపెన్ ప్లేస్ అనేవి 2 పేపర్స్ ఓపెన్ ప్లేస్ అటు ఉండాలి, ఇది మన వైపు ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లాత్ అయినా పేపర్ అయినా ఈ విధంగానే కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఖర్చు మందం 1/2 ఇంచ్ అంతా వదిలేసుకుందాం. ఇలా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. సాదా బ్లౌజ్ చాలామంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తోనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు, టేప్తోనే అవసరం లేకుండా. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఇలా మీకు అర్థం కావాలంటేనో ఖర్చులతో సహా కావాలంటేనో ఇలా రివర్స్ తీసుకోండి. ఖర్చులతో అవసరం లేదంటే ఇలా మామూలుగా పెట్టండి. నేను ఖర్చులతో చూపిస్తున్నాను కాబట్టి ఇలా రివర్స్ తీసుకొని, ఇప్పుడు మనం ఈ షోల్డర్ కాంచి ఈ నడుము దాకా ఇక్కడ పట్టి ఉంది కదా, కొంచెం అక్కడ వరకు ఇలా కొంచెం సాగదీయండి. ఇప్పుడు మనం 1/2 ఇంచు లైన్ కొట్టుకున్నాక దానిపై నుంచి పెట్టుకోండి. ఈ విధంగా ఇలా ఖర్చుతో పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజును మొత్తం ఉల్టా తీసుకోండి. నేను ఈజీగా చెప్తున్నాను, ఎవరికైనా నేను చెప్పే మెజర్మెంట్తోని మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ 2 ఇలా ఉన్నాయి కదా, నడుము దగ్గర మధ్యలో నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ నెక్ భాగాన్ని ఇక్కడ పెట్టేసి, చెస్ట్ లూజ్ అన్నమాట, ఇది ఖర్చులతో సహా పెట్టేసుకోండి. మార్కింగ్ ఇక్కడ దాకా చూసారు కదా, ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇది చంక దగ్గర మనం కుట్టేస్తాం కదా, దాన్ని కూడా షేప్ మార్కింగ్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ పై నుంచి కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసి ఇలా లైన్ కొట్టుకోండి. ఇలా లైన్ కొట్టుకున్న తర్వాత ఎవరికైనా సరే లావున్న వాళ్ళకైతేనో 530 తీసుకోండి, బక్కగా ఉన్న వాళ్ళకైతే 5 తీసుకోండి షోల్డర్. నేనైతే 530 తీసుకుంటున్నాను. 530 అంటే ఇక్కడ బాణం. ఈ కొలతలు కూడా నేను చూపిస్తాను మీకు. ఈ నుంచి 530, ఇక్కడ నేను ఎక్కువ 2.5 తీసుకుంటున్నాను. మీకు డీప్ కావాలంటే 3 తీసుకోవచ్చు, డీప్ తక్కువ కావాలంటే 2 అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఎవరికైనా సంక లూజ్ అనేది లావు ఉన్న వాళ్ళకైనా బక్కగా ఉన్న వాళ్ళకైనా 6 తీసుకుంటే సరిపోతుంది. ఈ నుంచి 6 వరకు ఇలా లైన్ కొట్టుకోండి. ఇప్పుడు మనం ఈ రెండింటిని జాయింట్ చంక భాగాన్ని ఉన్న ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ రావాలి కాబట్టి రౌండ్ ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం.
ఇప్పుడు బ్యాక్ నెక్, ఈ నడుము భాగాన్ని, ఈ రెండు భాగాలు ఉంటాయి కదా నడుము, ఇక్కడ దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఇట్లా సమానంగా అనుకొని ఇక్కడ నడుము బ్యాక్ నెక్ అనేది చూసుకోండి. ఈ విధంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, దానిపై నుంచి తీసుకోండి. కొంచెం వదిలేసుకోండి. మనం అక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి డీప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2.5 తీసుకోండి, డీప్ తక్కువ కావాలనుకున్న 2 తీసుకోండి. నేను డీప్ కొంచెం ఎక్కువనే వేస్తాను కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని జాయింట్ వేయండి. ఇప్పుడు కొంచెం రౌండ్ తీసుకోండి, క్రాస్ కొంచెం వచ్చేసాయి. బ్యాక్ నెక్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది, నడుము వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ కట్ చేసే ముందు మీకు టేప్ ఎలా అనేది కొలుసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఇది టేప్ అన్నమాట. ఇంచు అంటే ఇక్కడ వరకు ఇంచు అన్నమాట. ఇక్కడ 1 ఉంది కదా, 1 అంటే ఇంచు. ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి కొంచెం బాణం కంటే 2 గుర్తుల పడిపోతుంది కదా, 1.5. ఈ బాణం గుర్తున్నది 1.5. ఇది 2, 2.5, 2.5, 3. ఇక్కడనైతే 3 అన్నమాట. ఇవి టేపు కొలతలు. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం బ్లౌజ్. నేను చెప్పే కొలతలకైతే రాత్రికి రాత్రే మీరు మంచి టైలర్ అవుతారండి. ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది సాదా కటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకని నేను ఈరోజు సాదా బ్లౌజ్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. పేపర్ కటింగ్ మీద, రేపు క్లాత్ మీద చూపిస్తాను. చూశారు కదా, ఫ్రంట్ భాగమే, బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేసుకుందాం. భాగం మనం సాదా కటింగ్ అన్నాం కదా, ఇలా క్రాస్ పెట్టకూడదు. సాదా కటింగ్ అంటే ఇలా పెట్టేసుకోండి, స్ట్రేట్ అన్నమాట. ఇప్పుడు క్రాస్ అన్నాం అనుకోండి, క్రాస్ కటింగ్ అయితే ఇట్లా మూలకు పెట్టుకోవాలి. స్ట్రేట్ కాబట్టి ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ మనం లైన్ కొట్టుకోవాలి. మార్జిన్ వేసుకుందాం. సేమ్ టు సేమ్ మార్జిన్ వేసినాం కదా. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం. ఇక్కడ షోల్డర్ కాంచి ఇలా షేప్ పట్టి వరకు తీసుకొని ఖర్చుతో సహా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ను కొంచెం లేపి ఖర్చుతో కొంచెం ఎర్ర లైన్ కొట్టుకోండి. నెక్కు కుసుల పట్టికి వెళ్ళి చూసుకోవాలి. ఈ విధంగా ఇలా 1 2 3 4 ఉక్స్ కాడ మనం గీత కొట్టుకోండి. నెక్ కొంచెం పైన. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా
ఈ నుంచి ఇడికి 3.5 పెట్టుకోండి. 3.5 పెట్టుకోండి ఖర్చు పై నుంచి హాఫ్ నుంచి. ఇక్కడ 2.5 తీసేసి వీటిని జాయింట్ వేసుకోవాలి ఇలా. ఇక్కడ కొంచెం క్రాస్ కొద్దిగా 1/2 ఇంచు మందం తగ్గియండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం డౌన్ చేయండి కొద్దిగా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, 4 భాగాలు రావాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూసుకోండి. నేను అందాజ బట్టి కట్ చేస్తున్నాను. ఖర్చు మందం 1 ఇంచ్ వేసుకోవాలి హెమ్మింగ్కి. ఇప్పుడు మన హ్యాండ్ ఉంటుంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ రివర్స్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఖర్చుతో సహా. ఈ పేపర్ ఇలా పెట్టుకొని ఖర్చు కొంచెం పైకి అనుకొని ఇలా లైన్ కొట్టుకోండి. లూజ్ కూడా అంతే. ఇది కొంచెం డౌన్ చేసుకుంటా ఇలా క్రాస్ రానియండి కొంచెం. ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్. ఇక్కడ కొంచెం లో తీసుకోండి. ఇది ఫ్రంట్ రావాలి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఇప్పుడు షేపులు. ఇవి జాయింట్ అన్నమాట. మనం ఇప్పుడు మెజర్మెంట్కున్న షేపు కాజాల పట్టికెళ్ళి కొలుసుకోవాలి. ఎంత పొడుగు ఉందో అంత, కొంచెం ఎగస్ట్రానే ఉంచుకునేటట్టు. ఇటు 3.5, ఇటు 2.5, ఇటు 3, 2.5. ఇది కొంచెం రేపు 3 ఇంచులు పెట్టుకోండి. ఇటు 2.5 పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇది షేప్ పట్టేలు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టేలు. ఇది మనకు ప్లెయిన్ బ్లౌజ్, సాదా కటింగ్ బ్లౌజు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా. మరి నా కటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏ కటింగ్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను అదే కటింగ్ చేసి చూపిస్తాను.